యూనివర్సిటీల రాజకీయం పీక్ స్టేజ్కి వచ్చింది. యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్లు రాజీనామా చేస్తున్నారు. యూనివర్సిటీలు కూడా రాజకీయ కేంద్రాలుగా మారిపోయినాయి. 2014 తర్వాత ఈ స్టేజీ ఆరంభమైంది. ఇప్పుడు పీక్ స్టేజ్కి వెళ్ళింది. గతంలో రిజిస్ట్రార్లు నియమించుకుంటే ఆ తర్వాత వైస్ ఛాన్సలర్ నియమించుకునే సంప్రదాయం వచ్చింది. ఒకళ్ళు తెలుగుదేశం ఉన్నప్పుడు రిజిస్ట్రార్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తే, వీళ్ళు ఉన్నప్పుడు వైస్ ఛాన్సలర్. టోటల్గా అవి రాజకీయ కేంద్రాల కిందకు మారి ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చి యూజీసీ వేజెస్తో, యూజీసీ ఇచ్చేటటువంటి జీతాలతో పనిచేసేటటువంటి అధ్యాపకులు అక్కడ పాఠ్యాంశాలు పిల్లల గురించి కష్టపడటం, పిల్లలని ఏ విధంగా ఎదిగేలా చేస్తారు, అక్కడ ఉన్నటువంటి యువతరం భావి భారత పౌరులుగా సమాజంలోకి రాబోయే వాళ్ళని తీర్చిదిద్దే ప్రక్రియ కాకుండా తమకి అంతటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కట్టబెట్టినటువంటి ప్రజలు, ప్రజాస్వామ్యపు ఆలోచనలు పక్కకెళ్ళిపోయి తమ రాజకీయ ఇంటెన్షన్స్కి అనుగుణంగా వ్యవహరించుకుంటూ వచ్చారు. ఫలితం విద్యార్థులకు దూరమైంది, వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఇప్పుడు వాటి ప్రక్షాళన ఆరంభమైంది. ఇప్పటికన్నా మళ్ళీ మిగతా రాజకీయ జోక్యం లేకుండా ఉంటే బాగుంటుంది.